నీ అవ్వ ఏమైంది పోయినసారేమో ఎంబడి 10 కోట్లు ఇచ్చి మరుగా ఉన్నారు. ఈసారి 2 కోట్లకి వచ్చినా ఇవ్వడు కొనలేదేంది? ఏమైంది? తమ్ముడు అల్జారి జోసెఫ్ ఒక్కసారి 10 కోట్లు ఇచ్చి ఒక సీజన్ మొత్తం పాతాళంలోకి పోయినాయి. ఇంకోసారి కూడా పోమంటావా? అదేందన్నా గట్ల అంటున్నావు? మంచిగానే చేస్తా కదా బ్యాటింగ్ అదే బౌలింగ్. నువ్వు ఆడదాకా ఎవరికి తెలియదు తమ్ముడు. బ్యాటింగ్ చేస్తానవా బాలింగ్ చేస్తానవా అని అట్లుంటుంది నీ ఆట మొత్తం. సరే సరే తమ్ముడు బాధపడకు. నేను చూస్తా అంటే జాలెత్తాను. ఎట్లయినా చేసి ఒక సీజన్ ఆర్సీబీ కెప్టెన్సీ నీకు ఇప్పిస్తుంది. కోహ్లీ భాయ్ అంత పని చేయకే. వానికి ఒక్క సీజన్ కెప్టెన్సీ ఇస్తే నెక్స్ట్ సీజన్ ఆర్సీబీ ఉండదు. ఆర్సీబీ అని పీకి పడేసి ఏజెసీబీ అని పెట్టుకుంటాడు. అల్జారి జోసెఫ్ ఐపీఎల్ అని. కావాలంటే ఒకసారి ఊహించుకో కోహ్లీ అన్న. రాజుగారు కెప్టెన్ గారు రాజుగారు ఏమిటి మహామంత్రి అలా వచ్చితివి? రేపు పొద్దున లేవగానే ఎస్ఆర్హెచ్ మెంటల్ నా కొడుకులతో మ్యాచ్ ఉన్నది. ఎటలా ఏం చేద్దరు? అది కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అంటే ఉప్పల్ల. అంటే ఉండనివ్వండి మహామంత్రి. మన బ్యాట్స్మెన్స్ ఎక్కడున్నారు? వెంటనే వెళ్ళి సమాచారాన్ని వాళ్ళకి అందివ్వండి. ఇంకెక్కడ బ్యాట్స్మెన్స్ రా గుండు. ప్రాక్టీస్ చేశానని చెప్పి ప్రాక్టీస్లే వాళ్ళ తలకాయలని వాళ్ళ కొట్టినావు. ఊహిస్తేనే భయంకరంగా ఉన్నది. ఏంది పాడిదర్ నీ అవ్వ. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు వీడియోలో ఎంత అవుతుంది? బాయ్ నన్ను ఎందుకు కొనుక్కోలే బాయ్? నాకు అర్థం కాదు. అరే నాకు బ్యాటింగ్ రాదా? అందం లేదా? ఫామ్లో లేనా? బౌలింగ్ రాదా? 2 కోట్లకి బ్రేస్ ప్రైజ్ వచ్చిన వాళ్ళంటే పోనీ నేను 75 లక్షలకే దొరుకుతుంటుంది. కొనేది ఉంటే ఆర్సీబీ టీంలో జాయిన్ అయ్యి పర్ఫార్మెన్స్ ఇచ్చేటోని. చిమ్కి పోవా బ్రో నువ్వు. నేను టెస్ట్ ప్లేయర్ అని చెప్పి నన్ను పక్కకు పెట్టినారు. టెస్టులనే చూపిస్తాగు. ఏందో ఏమో తమ్ముడు మనం ఏం చెప్పలేం. ఏవో పోయినసారి నేను ఐపీఎల్కి పేరు ఇయ్యలే. ఈసారి ఆక్షన్కి పేరు ఇచ్చినా కానీ ఎవడు కొనలే. వార్నరు ఇదెక్కడ న్యాయమయ్యా? నీ అవ్వ ఒక్క చేయితో ఒక సీజన్ మొత్తం ఫైనల్గా పట్టుకుపోయినా. ఆరెంజ్ క్యాప్ కొట్టినా అయినా కానీ ఇట్లా అన్సోల్డ్ చేసి పడేసినారేంది? ఏం మామ నువ్వే అట్లా అంటే నేనెట్లా చెప్పు. నేను 3 సార్లు ఆరెంజ్ క్యాపులు కొట్టినా. మరొకసారి కప్పును కూడా గెలిపించిన. నన్నే కొనుక్కోలేదు. ఏ జరిగేది ఉంటే జరుగుతుంది. ఐపీఎల్ అయినా వరల్డ్ కప్ అయినా మనకు ఇంకొక సైడ్ ఒకటి ఉన్నది. అదే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. దాంట్లో పోయి రీల్స్ చేసుకుంటా. గైస్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 10K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.